ఇక ఎవరు ఊహించినటువంటి పరిణామం, ఎందుకంటే సిద్ధాంతం కోసం పోరాడేటువంటి పార్టీగా ఆయన వచ్చిందే సిద్ధాంతాల కోసం, బహుజన బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నేను వెలుగొందుతాను, వీళ్ళ పక్షాన్ని నిలబడతాను, వీళ్ళకు రాజ్యాధికారంలో వాటా కోసం అవసరమైతే ముఖ్యమంత్రి కూడా బీసీఏ కావాలన్న రకంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఏమైంది అది? ముఖ్యమంత్రి సైతం బీసీనే చేస్తాం, ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. ఏ పార్టీ మీద, ఏ ప్రభుత్వం మీద అయితే విభేదించి, ఏ ప్రభుత్వం మీద అయితే అక్కడ ఉన్నటువంటి స్కాములు మొత్తం కూడా బయట పెడతానని చెప్పే లక్ష్యంతో వాళ్ళ యొక్క అవినీతి ఆరోపణల విషయంలో వాళ్ళు రాజ్యాధికారంలో దొరల పాలన అని చెప్పి ఒక రకంగా దొరాని సంబోధించిన గొంతుకనే ఈరోజు పోయి ఆయన పక్క నుండి చాలా సెక్యులర్ వాది, సెక్యులర్ రాజకీయ నేత అని చెప్పి మాట్లాడుతున్నారు. సెక్యులర్ అంటే ఏంటిది? అందరినీ సరి సమానంగా కుల జాతి మత భేదాలు లేకుండా సమదృష్టితో చూసేవాళ్ళు కావాలి. సో మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి కేసీఆర్ ఏ రకంగా సెక్యులర్ కనబడ్డాడో, ఏ రకంగా సెక్యులరిజం అనేది ఒక రాజకీయ పార్టీలో ఎక్కడ సెక్యులరిజం అనేది పూర్తిగా ఇంకా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీలో ఆ సెక్యులర్ తనం విడగనబడ్డదేమో కానీ ఎవరు ఊహించినటువంటి పరిణామం అంతా కూడా ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా, ముఖ్యంగా బీసీ వర్గాలన్నీ కూడా, ఎందుకంటే ఆయన వెంట ఉండాలి స్వేరోస్గా, ఆయన వెంట గురుట్ల విద్యార్థులుగా, ఆయన తీర్చినటువంటి గురుట్ల విద్యార్థులుగానో, లేకపోతే ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్గా రోల్ మోడల్ తీసుకోవాలనో, బహుజన వాదం కోసమనో, బహుజన సిద్ధాంతం కోసమనో ఓ దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తాను, కనీసం ముఖ్యమంత్రి అయినా కాకపోయినా రాజకీయాలు ఏమనగాని ఆయన రాజకీయంగా బీఎస్పీ ఎక్కడ కనబడిపోయి కనీసం ఏదైనా సమస్య వచ్చిందని అంటే మా తరఫున పోరాడతాడేమో అని చెప్పి చాలామంది కూడా ఎదురు చూశారు. ఆ దిశగా ఆయన మీద ఒక నమ్మకం ఉండే, ఒక భరోసా ఉండే. ఇప్పుడు ఏమైపోయింది? ఒక్కసారిగా ఫక్తు రాజకీయాల్లో, నేను సైతం రాజకీయాల్లో ఫక్తు రాజకీయ నాయకుడిని నిరూపించుకున్నట్టుగానే చాలామంది కూడా అభివర్ణిస్తున్నారు. ఆ రకంగా ఆ ప్రయత్నాలు కూడా కనబడుతూనే ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాడట. గతంలో కూడా మీరు గమనిస్తే మీకు చెప్పే ప్రయత్నం చేసిన మాయావతి సైతం ఏనుగు ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఏనుగు గుర్తుందో, ఆ ఏనుగు గుర్తు అంటే ఒకప్పుడు ఒక మేధస్సుకి, ఒక నాలెడ్జ్కి ప్రతిరూపం అని చెప్పి సంబోధిస్తూ మాట్లాడేది. కానీ ఉత్తరప్రదేశ్లో ఒకానొక సందర్భంలో తన ప్రసంగంలో, ఇప్పుడు ఆ వీడియో లేదు మీకు చూపెడదామని ట్రై చేసినా కానీ దొరకట్లేదు, ఏమన్నది? ఏనుగు గుర్తు అంటే విఘ్నేశ్వర స్వామి మహాస్వరూపం అని చెప్పింది, వినాయకుడి ప్రతిరూపం అని చెప్పింది. అంటే ఒక నాలెడ్జ్ అనే సిద్ధాంతం నుంచి, ఏనుగు అంటే ఒక నాలెడ్జ్ అనే సిద్ధాంతం నుంచి ఏనుగు అంటే వినాయకుడి ప్రతిరూపం అనే ఒక నినాదానికి వచ్చింది. అంటే ఎంత మేరకు వాళ్ళలో రాజకీయ పరిపక్వత చెందింది, రాజకీయ పార్టీగా ఏ రకంగా మారిపోయిందో గతంలోనే చెప్పినప్పటికీ బహుజనవాదం కోసం ప్రయత్నం చేస్తాడేమో ఇక్కడ. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన తన యొక్క ఉద్యోగానికి వీఆర్ఎస్ తీసుకొని తర్వాత వచ్చేసి రాజకీయాల్లో ముందుకు వెళ్తా అని చెప్పడం కావచ్చు, రాజకీయంగా కాగజ్ నగర్ నుంచి పోటీ చేయడం కావచ్చు, టికెట్ల కేటాయింపు విషయంలో బహుజనవాదాన్ని ఎత్తుకోవడం కావచ్చు, బహుజనులకు రాజ్యాధికారం అనడం కావచ్చు, ఇవన్నీ ఎత్తుకున్న తర్వాత కొంత న్యాయం చేయగలుగుతాడేమో అని చెప్పి అందరూ ఊహించారు. కానీ చివరిగా ఏం జరిగింది? ఆఖరికి వస్తే ఫక్తు రాజకీయ పార్టీ కాదు, నేను కూడా అవసరాల కోసం దారులు తెప్పే పాత్రలే తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అన్నట్టుగా ఆ డైలాగ్కు సరి సమానంగా తన యొక్క రాజకీయంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు అనే అంశాన్ని మనం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఎవరు ఊహించినటువంటి ఘటన, ఎవరు ఊహించినటువంటి పరిణామం అంతా కూడా. సరే చూద్దాం. కాలగర్భంలో అనేక మంది బహుజనవాదంతో ఎత్తుకున్న వ్యక్తులు కావచ్చు, బహుజన నినాదం ఎత్తుకున్న వ్యక్తులు కావచ్చు, చరిత్రలో ఎంతోమంది ఎత్తుకున్నారు. కానీ ఆఖరికి వస్తే చరిత్రలో ఒకానొక సందర్భంలో వ్యక్తిగత అవసరాల కోసమో, రాజకీయ అవసరాల కోసమో, పదవుల కోసమో, హంగుల ఆర్భాటాల కోసమో, ప్రోటోకాల్ కోసమో వాళ్ళు కూడా చరిత్రలో అంటే కాల గర్భంలో ఏదో రకంగా రాజకీయాల్లో కలిసిపోయిన వాళ్ళే. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఈ ప్రయత్నం తర్వాత ఏకంగా ఆ బీఎస్పీ పార్టీ సంబంధించినటువంటి అనేక మంది కార్యకర్తలు, బీఎస్పీ పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, అంబేద్కర్ వాదులంతా కాన్షీరామ్ సిద్ధాంతాలతోని ముందుకు వెళ్ళాలన్న ఒక వాదులు మొత్తం కూడా ఆఖరికి వస్తే అందరు రాజీనామా చేసిరు. వాళ్ళందరికీ చెప్తున్న మాట ఇదే. కాలగర్భంలో ఎంతోమంది వచ్చిరు, ఎంతోమందిని పావులుగా మాలంటే పావులుగా వాడుకొని రాజకీయ అస్తిత్వం కోసం వాళ్ళు ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. ఇక చివరిగా నాగర్ కర్నూలు ఎంపీగా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసే అవకాశం ఉన్నదట. మహా అయితే ఒక సీట్ ఇస్తారు బీఎస్పీకి,
అంతకు మించి ఏముండకపోవచ్చు అనే ఒక వార్త ఒకటి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా విశ్లేషకులు ఇదే రకమైన రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు. ఒక్క సీట్ ఇస్తారు, అది కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి. నాగర్ కర్నూలు దాదాపుగా ఖరైనట్టుగానే చెప్పుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సుధా మరి ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఏం తక్కువ పోలే, మేము కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మేము ముందుకు వెళ్తాం, బీజేపీ బీఆర్ఎస్ బీఎస్పీల పొత్తు దాదాపు ఖరైనట్టు అని చెప్తుంది. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా వాళ్ళ లోపాయికార ఒప్పందాలంటూ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూనే ఉంది. ఇక బీఎస్పీ చేరికతో మరింత బలం కూడా చేకూరినట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. చూద్దాం మరి ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికలో వచ్చిన కథనాలు, దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా ఈనాడు విషయానికి వస్తే, కాంగ్రెస్ కు తెలంగాణ కొత్త ఏటీఎం, బారాస హస్తం పార్టీలది కుంభకోణాల బంధం. తమ పార్టీ నేతలకు వాటా ఉన్నందునే కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం. పటాన్చెరు భాజపా విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజం. ఆ రెండు పార్టీల అక్రమాల ఆట ఎక్కువ కాలం సాగదని వ్యాఖ్య. అధికారిక కార్యక్రమంలో 9,021 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడతలేదని చెప్పడానికి మోడీకి ఎట్లా వచ్చిందో అర్థమైతలేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు నడిచేదంతా కాళేశ్వరమే కదా. కాళేశ్వరం యొక్క చిట్టా బయట పెడతాం, నివేదికలు ఎన్డీఎస్సీ వాళ్ళు నివేదికలు తయారు చేస్తున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు నివేదికలు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చే రకంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఏమంటారు, అక్కడ ప్రయత్నాలు వాళ్ళ పనులు కూడా ప్రారంభించేసారు. ఇంకా కాళేశ్వరం గురించి మౌనంగా ఉన్నాం, నోరు మూసుకున్నాం అంటే అసలు మౌనంగా ఉన్నది మీరు. బీఆర్ఎస్ మీతో పొత్తులో ఉన్నది, లేకపోతే లోపాయికార ఒప్పందంతో ఉంది. కాబట్టి వాళ్ళు ఎన్ని అవినీతి అక్రమాలు చేసినా, ఎన్ని అవినీతి, మీరు నేరుగా ఒక ప్రధాని వచ్చి కేసీఆర్ అవినీతి అస్థినాకు చేరిందన్న కూడా వాళ్ళని టచ్ కూడా చేయలేకపోయారు. అంత ధైర్యం కూడా బీజేపీ చేయలేకపోయింది. బీజేపీకి ఆ దమ్ము ధైర్యం లేదని ఎప్పుడు తేలిపోయింది. ఇక మా ప్రభుత్వ పనితీరే కొలమానం, పాలన చూసి ఓటేయాలని ప్రజలను కోరుతాం, పార్లమెంట్ ఎన్నికలకు రెఫరెండంగానే భావిస్తాం, లోక్సభ ఎన్నికల్లో బారాస భాజపా కుమ్మక్కు, రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాని చెప్పడం సీఎంగా నా బాధ్యత, మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికలకు మా అభివృద్ధే రెఫరెండం అంట. వీళ్ళు చేసినటువంటి పాలన రెఫరెండంగా తీసుకుంటారు లోక్సభ ఎన్నికలకి. సో దాంతో మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి ఒక ధీమాతోని కాంగ్రెస్ పార్టీ పోతున్నది ముందుకు. ఇక హైదరాబాద్ మెట్రో విస్తరణకు సహకరించండి, మూసీ తీర ప్రాంత అభివృద్ధికి ఎన్టీపీసీలో 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కూడా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూములు బదలాయించండి, ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వినతులు. ఇక పక్కనే గొర్రెలు చేప పిల్లల పంపిణీపై సమగ్ర విచారణ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి బాధ్యతల అప్పగింత, ప్రాథమిక నివేదికలో అక్రమాలు తేలితే అనిషాతో దర్యాప్తు, ఏప్రిల్ నుంచి పాడి రైతులకు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రోత్సాహకం చెల్లింపు, సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఇక విదేశీ మద్యం పేరుతో భారీగా పన్ను ఎగవేత, ఒక దుకాణానికి లైసెన్స్ తీసుకొని 9 చోట్ల అమ్మకాలు, 6 ఏళ్లుగా 100 కోట్ల వ్యాట్ ఎగవేశారని అంచనా, విదేశీ మద్యం దిగుమతికి ప్రత్యేక జీవోతో వెసులుబాటు, వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో వెల్లడి, సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశం. ఇకపోతే ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషే, మావోయిస్టులతో లింకులపై బాంబే హైకోర్టు కీలక తీర్పు. లోక్సభ ఎన్నికల్లో బారాస బీఎస్పీ పొత్తు, కలిసి పనిచేస్తామని ప్రకటించిన కేసీఆర్ ప్రవీణ్ కుమార్. విలేకరులతో మాట్లాడుతున్న ప్రవీణ్ కుమార్, కేసీఆర్ చిత్రంలో మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి తదితరులు. ఇప్పుడు ఏదైతే ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాడో, మరి గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీతోని మేము విభేదాలు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేస్తుంది, దళితుల్ని మోసం చేసింది, బహుజన వర్గాల్ని మోసం చేసింది, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటలు మొత్తం కూడా ఉత్తయ్య అన్నట్టుగా ఇప్పుడు వీళ్ళ పొత్తుతో అర్థమవుతున్నది. ఇన్ని రోజులు కేవలం ఒక ప్రయత్నం. మరలా ఇంకొక మాట ఏంటంటే, ఇక్కడ పూర్ణచంద్రరావు అని చెప్పి మనకు ఏసీబీకి డీజీగా పనిచేసిపోయింది ఆయన, డైరెక్టర్ జనరల్గా ఏసీబీకి. సో యాంటీ కరప్షన్ బ్యూరోకి ఆయన పనిచేసిపోతే ఆయన ఒక 1.5 year 2 years బ్యాక్ రిటైర్డ్ అయినట్టుగా ఉన్నాడు. సో ఆయనని ఏపీకి సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఆయన. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తర్వాత ఇక్కడ మన దగ్గర పనిచేసిపోయింది రకరకాల పోలీస్, ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయనకి కేసీఆర్కి మంచి సాన్నిహిత్యం ఉండే. మొన్ననే ఒక 1-2 నెలల క్రితమే బీఎస్పీకి స్టేట్ కోఆర్డినేటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన నియమించబడ్డాడు. అక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసరు పూర్ణచంద్రరావు, ఇక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇద్దరు కూడా బీఎస్పీ పార్టీని భుజాలకు ఎత్తుకొని వాళ్ళు బహుజనవాదం ముందుకు కొనసాగారు. ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. అక్కడున్న ఆయన కూడా ఒక రకంగా టీడీపీకి సంబంధించి ఓట్లు చీల్చడం కోసమో లేకుండా బహుజనవాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి బహుజనవాదంతో ఒక రాజకీయ
వేదికను ఏర్పాటు చేసుకునే రకంగా పూర్ణచంద్రరావుకి అవకాశం కల్పించింది. ఒక రకంగా ఆ స్థానం ఆ హోదా కల్పించిందే కేసీఆర్ మిత్రుత్వంతో కల్పించడం జరిగిందని ఒక అంచనా, ఒక రాజకీయ విశ్లేషకుల వాదన ముందుకు కొనసాగుతున్నది. మరి ఇన్ని రోజులుగా వీళ్ళు చేసిన పోరాటం, వీళ్ళ ఆరాటం ఏడవా? దళితులు మోసం చేసిన కేసీఆర్ ఏడవా? లేకుంటే దొరల పాలన, దొర బాంచన్ దొర అని చెప్పి ప్రసంగాల్లో మాట్లాడిన మాటలు ఏడబోయినాయి. ఇప్పుడు అదే దొర పక్కన చేరింది అన్నటువంటి ఒక మాటతోని అసలు దళితుల ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని, బహుజనుల ఆత్మగౌరవాన్ని, బహుజన్ ప్రతీకగా ఉన్నటువంటి బీఎస్పీ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే ఒక అంచనాని మొత్తం నేలమట్టం చేసినట్టుగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే మేడిగడ్డ ఎందుకు కుంగింది? నేటి నుంచి నిపుణుల కమిటీ అధ్యయనం. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రేపే కాంగ్రెస్ తొలి జాబితా. గురువారం ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం. 9 మందిని ప్రకటించే ఛాన్స్. ఖమ్మం, భువనగిరి సహా కొన్ని సీట్ల పెండింగ్. రేపు తొలి జాబితా వచ్చే అవకాశం ఉన్నదట. ఇంకా బీజేపీ బీఆర్ఎస్ కలిసే పోటీ. అందుకే బీజేపీ పోటీ చేసే స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటించలేరు. 5 నెలల్లో దింపేస్తామని అంటున్నారంటే మోదీతో కేసీఆర్ కలిసినట్లేనా? కాళేశ్వరం రిపోర్టు ఎన్నికల తర్వాతనేనట. ఓకే. కేసీఆర్ కుటుంబంపై చర్యలు తప్పవు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలుస్తాం. మా అన్నదమ్ములు ఎవరు పోటీ చేయరు. అన్నారంలో నీళ్లు నింపిన తర్వాత ఊళ్ళో కొట్టుకుపోతే బాధ్యత ఎవరిది? ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ చదివింది కేసీఆర్ ఒక్కరే. ఆయన నోరు తెరిస్తే అబద్ధాలే. పన్నులు వేయకుండానే ఆదాయం పెంచాం. ట్యాక్స్ పేర్లకు రైతు భరోసా లేదు. అతను అయిపోయాయిగా సదాకర్. ట్యాక్స్ కట్టేలకు రైతు బంధు పథకం లేదట్టిగా. వీళ్ళు కొర్రీలు పెట్టట్లా పర్ఫెక్ట్ ఉన్నారు బై. వీళ్ళు ఏదో అడ్డగోలుగా హామీలు ఇచ్చేసారు. ఇప్పుడు ఏమైపోతుంది? ట్యాక్స్ పేర్లకు లేదు, వాళ్ళకి లేదంటే ఇవాళ రేపట్ల చిన్న సన్నకారు కొంతమంది అంటే చిన్న వ్యాపారాలు చేసుకుంటూ రైతు వ్యవసాయం చేసేటువంటి రైతులు కూడా చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అంత ఏదో ట్యాక్స్ కడుతున్నారు. మరి అలా కూడా రైతు బంధు లేకపోతే పరిస్థితి ఏంటిది? కొర్రీలు పెట్టుట్లా కాంగ్రెస్ పార్టీ ముందంజలు ఉన్నది. ఎట్లా పడితే అట్లా కండిషన్స్ పెట్టి ఎట్లా ఎగ్గొడదామా అనే ప్రయత్నం లెక్కనే వీళ్ళ అంశాలు కనబడుతున్నాయి. సరే, మీరు లిమిటేషన్ పెడతాను, ఒక 5 ఎకరాలు పెడతారా, 10 ఎకరాలు పెడతారా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి పెడతారా? ట్యాక్స్ పేర్లకు రేషన్ కార్డు రాదు. మరి రేషన్ కార్డు వస్తున్న వాళ్ళకి మాత్రం రైతు బంధు పథకం అట. చూద్దాం ఏం చేస్తారు, ఏది దాకా వస్తుంది, ఏందట అని. ఇక మీడియాతో చిట్చాట్లో రేవంత్ ముఖ్యమంత్రిని కలిసిన చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇక విన్నపాలు వినవలే. తుమ్మిడిహట్టి నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించండి. ఇంటింటికి నల్లా నీరుకు సహకరించండి. హైదరాబాద్ శ్రీశైలం కారిడార్ మంజూరు చేయండి. సెమీ కండక్టర్లకు తయారీ పరిశ్రమను తోడ్పడండి. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తులు. ఇక ఖరీఫ్ నుంచి ఉచిత పంటల బీమా. రైతు పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం. రాష్ట్రంలోని అన్ని పంటలకు పీఎం ఫసల్ బీమా యోజన. రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం. 4 ఏళ్ల తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ పునరుద్ధరణ. అక్షర సత్యాలైన ఆంధ్రజ్యోతి కథనాలు. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్స్. ఇందుకు తెలంగాణ ప్రజల సంపూర్ణ సహకారం కావాలన్న ప్రధాని మోదీ. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏటీఎంగా రాష్ట్రం. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య బలంగా అవినీతి బంధం. దోచుకోవడంలో 2 పార్టీలు కలిసే ఉన్నాయి. కాళేశ్వరం అవినీతిలో కాంగ్రెస్ కు పాత్ర. వారసుతో పార్టీల అధికారంలో ఉంటే కుటుంబాలు బాగుపడ్డాయి, రాష్ట్రాలు నాశనమయ్యాయి. వాటి కుంభకోణాలను వెలికి తీస్తున్నానని నా కుటుంబంపై దాడి చేస్తున్నారు. పటాన్చెరు విజయ సంకల్ప సభలో మోదీ ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతును ఇస్తామన్న పునరుద్ఘాటన. ఇకపోతే వెలుగు విషయానికి వస్తే రాష్ట్రంలో అవినీతిపై సర్జికల్ స్ట్రైక్స్. కాళేశ్వరంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ చర్యలు తీసుకుంటలేరు. మరి మీరే చేసిన 9 సంవత్సరాలకి మాట్లాడడానికి అసలు బీజేపీకి ఎట్లా కొంచెం కూడా అర్థమవుతుంది? ఏమైనా ఉన్నదా కొంచెం బీజేపీకి అసలు కప్పిపుచ్చుకునే ప్రయత్నమా, లేకపోతే ఏంది? 10 సంవత్సరాలుగా మీరే అధికారంలో ఉన్నది, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది మీరైతే. రాష్ట్ర ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టులో వాళ్ళు స్కామ్ చేస్తే చూస్తూ కూస్తున్నారు కనుక తప్ప ఏం చేయలేకపోయారు. అసలు దమ్ము ధైర్యం బీజేపీ దగ్గర లేనే లేదు. బీఆర్ఎస్ టచ్ చేసే దమ్మే లేదు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ దగ్గర. ఒకవేళ ఉంటే తక్షణమే పార్లమెంట్ ఎన్నికల్లోపే మీ దగ్గర ఇంకా అధికారం ఉన్నది. లిక్కర్ స్కామ్ అని ఒక అంశం ఉన్నది కదా, దాంట్లో కవిత పేరు ఉన్నదన్నారు కదా. ఈడీ విచారణ రమ్మంటే వస్తలేదు, సిబిఐ విచారణ రమ్మంటే వస్తలేదు. దమ్ముంటే కవిత అరెస్ట్ చేసి చూద్దాం. దాని నిజాలు బయట పెట్టి ప్రజల ముందు బహిరంగ పరిచి అరెస్ట్ చేసి చూద్దాం. ఆ ధైర్యం, ఆ దమ్ము, ఆ సాహసం బీజేపీ చేయలేదు. ఎందుకనంటే వాళ్ళంతా అంతా ఒక్కటే. ఇక బీఆర్ఎస్తో బీఎస్పీ, ఆర్ఎస్పీ. కేసీఆర్తో భేటీ. లోక్సభ ఎన్నికలకు కుదిరిన పొత్తు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నాగర్ కర్నూలు టికెట్. మాయావతితో మాట్లాడి సీట్ల సర్దుబాటు అన్న కేసీఆర్.
ఇక లౌకికవాదం రాజ్యాంగ రక్షణ కోసమే కలిసిన ఆర్ఎస్పీ గతంలో ఇదే రాజ్యాంగాన్ని మార్చాలే అని అన్నప్పుడు పాపం తిట్టు మాకు తిట్టకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ని పొట్టు తిట్టిండు రాజ్యాంగాన్ని మార్చాలన్నప్పుడు. రాజ్యాంగాన్ని మారుస్తావా, అంబేద్కర్ యొక్క ఆశయాలను అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తావా, ఎట్లా మారుస్తావు కేసీఆర్ అయ్యా దొరా వాంఛనని చెప్పి మాట్లాడినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు పక్కకు పోయి రాజ్యాంగ రక్షణ కోసమే కలిసిందట. ఇంకా ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి, వెంటనే విడుదల చేయాలని బాంబే హైకోర్టు తీర్పు. మావోయిస్టులతో సంబంధాలున్నట్టు ప్రాసిక్యూషన్ నిరూపించలేదని స్పష్టీకరణ. ఇక మరో 5 విడుదలకు ఆదేశాలు. న్యాయం దక్కింది సాయిబాబా భార్య వసంత. బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం, దాని ప్రకారమే ఎంపీ టికెట్ల ప్రకటన. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్, మేము 14 సీట్లు గెలుస్తాం, రేపు ఫస్ట్ లిస్ట్ వచ్చే ఛాన్స్. కాళేశ్వరంపై ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్తే అదే చేస్తాం. బీఎస్పీ మాకెప్పుడు మిత్రపక్షంగా లేరు. ఎవరంటేనేది ఇప్పుడిప్పుడే ప్రజలకు తెలుస్తుంది. సో ఎవరంటే ఏననేది ఇప్పుడిప్పుడే ప్రజలకు తెలుస్తుందట. ఇక ఫామ్ హౌస్లో ఉన్నోళ్ళు ట్యాక్స్ పేయర్స్కు రైతు భరోసా ఇవ్వబోని వెల్లడి. ట్యాక్స్ పేయర్స్కి రైతు బంధు రాదట. ఇక మొత్తం యాడ్ ఏంటిది ఇది? నల్లమల పులిబిడ్డ, పాలమూరు ముద్దు బిడ్డ. ఏడిపోతుంది పులి, ఈ పులులు. ప్రజాదీవన సభ, పాలమూరు ప్రజాదీవన సభ వంశచంద్ర న్యాయయాత్ర ముగింపు సభ కావచ్చు అది. రైతు నేస్తామట. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు సమస్యల పరిష్కారం, దశల వారీగా 2601 రైతు వేదికల అమలు, డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా రియల్ టైమ్ సొల్యూషన్, రైతు నేస్తం ద్వారా రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, రైతు భరోసా ద్వారా 4 రైతు వేదికలు అని చెప్పి ఆలో బిల్డింగులు కట్టి ఉత్తనే ఉపయోగం లేకుండా అది కేవలం షెడ్యూల్ లాగానే నిర్మించిపోయారు. వీళ్ళు వచ్చి దాంట్లో కంప్యూటర్లు ఇంకేదో పెట్టి రైతులకు ఎడ్యుకేషన్ నేర్పిస్తారట. రైతుల అగ్రికల్చర్ టెక్నాలజీ విషయంలో కావచ్చు, రైతుల పంటల విషయంలో కావచ్చు, పంట సాగు విషయంలో కొంత అవగాహన కల్పిస్తారట. ఇక చాక్ పౌడరు, గంజితో నకిలీ గోళీలు, నకిలీ మందులు తయారీ గుట్రట్టు చేసిన డీసీఏ. మెగ్లైఫ్ సైన్సెస్ కంపెనీ పేరుతో మార్కెట్లోకి మందులు. మెగ్లైఫ్ సైన్సెస్ అట. ఇక మెడిసిన్స్ వాడకం ఆపేయాలన్న డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్. 33 లక్షల విలువైన మెడిసిన్స్ సీజ్ చేసిన డీసీఏ. ఈ మెగ్లైఫ్ సైన్సెస్ అనే ఈ బ్రాండ్ ఇక్కడ జూమ్ చేయ ఒకసారి. మెగ్లైఫ్ సైన్సెస్ అనే ఈ మందులు, దాన్ని చాక్బీస్ పౌడర్తో గంజితో తయారు చేస్తున్నారట. సో వాటిని వాడొద్దు, వాటిని మార్కెట్లో లేకుండా చేస్తే ఇప్పటికి కట్టడి చేసే రకంగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నం చేస్తోంది. కానీ దాన్ని వాడకూడదు, ఇంకా కూడా మెడికల్ షాపులు ఉంటాయి అని చెప్పి ప్రజానికానికి ఒక వార్త హైలైట్గా ఉంది. ఇక కుట్రలో భాగంగానే ఫైల్స్ ధ్వంసం. ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్ రావు వంశంతో బయలులోకి కీలక విషయాలు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన ఆయన. ఇక బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ. బీఎస్పీతో గౌరవప్రదమైన పొత్తు కుదిరిందన్న కేసీఆర్. తెలంగాణను కాపాడుకునేందుకే పొత్తు పెట్టుకున్నట్లు వెల్లడి. ఇక సర్జికల్ స్ట్రైకే కాదు, ఏ స్ట్రైక్ చేయడమో తెలుసు. సంపూర్ణ జనాన్ని మొత్తం పైకెళ్ళి బాంబులేసి తెలంగాణ జనాన్ని మొత్తం సర్జికల్ స్ట్రైకులు చేసి ఎయిర్ స్ట్రైకులు చేసి చంపేయరు. సపరేట్గా మిమ్మల్ని ఎట్లా చేసినా, మీరు ఎంత చేసినా ఇక్కడ మీరు ఓటు వేయటట్లేవు, ఎన్ని మాటలు మాట్లాడినా అయ్యేటట్లేవు కాబట్టి అప్పటికి జనాన్ని చంపేయరు. సర్జికల్ స్ట్రైకులు. వీళ్ళు ఎలక్షన్ల ప్రచారం చేస్తారా లేకపోతే ఇక్కడికి వచ్చి యుద్ధం చేసిపోతున్నారా? చూడు, నీకు ఎలక్షన్ దగ్గర పడంగానే ఇంకేదో యుద్ధం జరగబోతాను, ఏదో జరుగుతుంది మొత్తం మీద. ఎందుకంటే ఓట్లు రావాలి కదా మళ్ళీ. అరే భారతదేశం ఏమైపోతుందో మోడీ లేకపోతే. పాపం మోడీ ఉండేప్పటికే రొమ్ము చీల్చి ముందుకు పోయి పాపం ప్రజానికాన్ని కాపాడిన ఒక సెంటిమెంట్ రగల్చాలి కదా. ఏదో జరుగుతుంది ఉద్యమం చూడు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్లు ఒకే గూటి పక్షులు, రెండింటి మధ్య అవినీతి బంధం ఉంది. ఒక్క నిమిషం, ఇక్కడ ఏదో ఫోటో కనబడ్డది. ఇప్పుడు చెప్పు ఇక ఏంది? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే గూటి పక్షులట. ఇంకెవరున్నారు ఇక్కడ? ఇద్దరేనా? ఎవరొక గూటి పక్షులు ఇప్పుడుగా? గీనేమో బీజేపీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ బీజేపీలకు పోయిండు. గీనేమో బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన ఆయన. మొన్న నాగర్ కర్నూలు ఆయన ఒక ఆయన. కింద క్షేత్రస్థాయిలో అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులని ఎమ్మెల్యేలుగా టికెట్ ఇచ్చి ప్రోత్సహించింది బీజేపీ పార్టీ.
రఘునందన్ రావు ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన. ఇక బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఏమంటుండు మోడీ అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్లు ఒకే గూటి పక్షులట. ఆ గూట పక్షులన్నీ బీఆర్ఎస్ పార్టీల గూట పక్షులన్నీ వచ్చి మీ గూడులో కుంపటి పెడుతున్నాయి. మీరు గూడు ఆవాసం ఇస్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు ఎవరో ఒకటి. ఇక రెండింటి మధ్య అవినీతి బంధం ఉంది. బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచుకుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకుంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలవడమే లక్ష్యం. భారతదేశాన్ని అగ్రగామిగా నిలుపుతూ ఇది మోడీ గ్యారంటీ. సంగారెడ్డి బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మాస్ వార్నింగ్. ఇక్కడ తెలంగాణలో పైసలే లేవు నాయన, జీతాలు ఇష్టానికి లేవు, రైతు బంధు ఇష్టానికి లేవు, పైసలే ఆగమైపోతున్నాయి. ఇక్కడ ఆగమైతురు జనం అంతా అంటే ఏటీఎం కార్డు లెక్క మారిందట. ఇక టార్గెట్ తలసాని. గొర్రెలు చేపల పంపిణీ పథకాలపై విచారణ. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు బాధ్యతలు. ప్రాథమిక నివేదిక ఆధారంగా ఏసీబీకి ఇవ్వాలని ఆదేశాలు. ఏప్రిల్ నుంచి పాడి రైతులకు ప్రోత్సాహకం చెల్లింపు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామకాలకు వెయిటేజీ. పశుసంవర్ధక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక టానిక్ లిక్కర్ గ్రూప్స్ పై రైట్స్. 2 రోజులుగా జీఎస్టీ అధికారుల తనిఖీలు. సంచలన విషయాలు వెలుగులోకి. ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు టానిక్ లిక్కర్ గ్రూప్స్ కు. ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా ఉందంటున్న అధికారులు. టానిక్ ఉంది కదా, ఆ టానిక్ వాటి మీద వాటి షాపుల మీద అంటే లిక్కర్ సేల్కి సంబంధించి టానిక్ అనే ఒక గ్రూప్స్ కంపెనీ మీద జీఎస్టీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారట. ఇక కాంగ్రెస్ నేతలు సన్నాసులు దగల్బాజీలు. అధికారంలోకి వచ్చాక నేతన్నలు రోడ్డున పడ్డారు. కాస్త విరామం కోసమే మన కారు గ్యారేజ్కి వెళ్ళింది. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుదాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. గ్యారేజ్కి పోయిందట, అటుండే స్క్రాప్ కమ్ముకోరు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ముసిముసి నవ్వులు. ఒకప్పుడు దొరా బాంఛన్ దొరా అన్న కాస్త వాళ్ళు పక్కన నిలిచి నవ్వుతుంటే వాళ్ళంతా పులకరించిపోతుంది వీళ్ళ నవ్వుల ఆనందాలు చూడలేక. బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు. పాలనకు పాతరేసి నిందల. 3 నెలల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత. లోక్సభ ఎన్నికల్లో విజయం మనదే. రాష్ట్ర ఆవిర్భావానికి 9 నెలల ముందే మిషన్ కాకతీయకు అంకురార్పణ. ఓటమి కుంగిపోతే రాష్ట్రం వచ్చేదా? 8 ఏళ్ల తర్వాత కరెంటు కష్టాలు. మహబూబ్ నగర్ నుంచి లోక్సభ బరిలో మన్య శ్రీనివాసరెడ్డి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్. నిన్న పొద్దున మహబూబ్ నగర్, నాగర్ కర్నూలుకు సంబంధించిన మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ప్రాంతాలకు సంబంధించిన పార్లమెంట్ల గురించి నిన్న చర్చకు వచ్చింది. సాయంత్రానికల్లా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై పొత్తు పెట్టుకున్నాడు. ఎందుకంటే నాగర్ కర్నూలు విషయంలో టికెట్ ఆయన ఆశిస్తున్నారు. పార్టీ నాయకులతో చర్చలు జరిపిన తర్వాత పార్టీ పొత్తుకొచ్చింది, బీఎస్ పార్టీ పొత్తుకొచ్చింది. ఇకపోతే డిఎస్సికి టెట్ గండం. తర్వాత మోదీతో చేయి కలిపి. వీళ్ళకి ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుందా, ఎప్పుడు కూర్చుందామనే ఒక ఉత్సాహం, ఒక ఉబలాటం బాగా కనబడుతున్నది. బీజేపీతోని ప్రధాని మోదీతోని రేవంత్ రెడ్డి చేతులు కలిపి ఆయన ఆ వినతి పత్రాలు ఇస్తే మోదీతో చేయి కలిపి అని వార్త రాసుకొచ్చారు. ఇక రాహుల్కి చెయ్యిచ్చి రేవంత్ రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం. మరో ఏక్నాథ్ షిండే, మరో హిమంత బిశ్వ శర్మ ఇక్కడే పుడతారు. కాంగ్రెస్ను బొంద పెడతాడు. ఆషామాషిగా చెప్తలేను. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతోనే చెప్తున్నా. మోదీ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలే నిదర్శనం. ఎన్నికలు ఇంకా 2 నెలలు లేవు. మోదీతో భవిష్యత్తులో మీ ఆశీర్వాదం ఉండాలని అంటే అర్థమైంది. ఇక వ్యాఖ్యలు వాపస్. కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే ప్రకటన. కించపరిచే వ్యాఖ్యలపై నేతన్నలు ఫైర్. మహేందర్ రెడ్డి దిష్టిబొమ్మల దహనం. క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్. పద్మశాలల నిరసన ఎఫెక్ట్. రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రద్దు. ఇకపోతే 7న బీజేపీలో చేరతా. తృణమూల్ కాంగ్రెస్ పై పోరాడతా. కోల్కతా హైకోర్టు జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్. హైకోర్టు చీఫ్ జస్టిస్లే ఏకంగా వేళ పార్టీలో చేరుతారంటే న్యాయం కూడా రాజకీయాల్లో ఒక తొత్తు అయిపోయింది. న్యాయస్థానం కూడా ఒక రకంగా అట్లనే అయిపోయింది. ఏకంగా ఇంకక్కడ రిజైన్ చేయలేదు, ఏం కాలేదు, కానీ అక్కడ హైకోర్టు జడ్జి పోయి వాళ్ళు చేరి ఎంపీగా పోటీ చేస్తా అంటుండు. ఇకపోతే భరత మాతను ఆమోదించం. జై శ్రీరామ్ అనబోం. భారత్ ఎన్నడూ దేశం కాదు. డిఎంకే ఎంపీ రాజా వ్యాఖ్యలు. అరెస్టుకు బీజేపీ డిమాండ్. ఇక డియు ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి. గొర్రెల పంపిణీపై విజిలెన్స్. రోడ్ల రాజకీయం. రహదారి మళ్లింపు. నల్గొండ జిల్లాకే 17 రోడ్లు మంజూరు.
తర్వాత అర్హులందరికీ గృహజ్యోతి ఇవ్వాల్సిందే, సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ. తర్వాత కరువు పడగా నీడలో బోరుమంటున్న రైతన్న గుండె చేరువాయే, ప్రాజెక్టుల నీళ్లు వదలక కల తప్పిన చెరువులు, 600 ఫీట్లకు పడిపోయిన భూగర్భ జలాలు, నీరు లేక నెరలవారుతున్న పంట పొలాలు, పశువుల మేతకు పచ్చని పైరులు. ప్రకృతి ఎల్లినో అని చెప్పి మొదట్లోనే చెప్పినాం. ఎల్లినో కారణంగానే పెద్ద ఎత్తున ప్రకృతి మొత్తం కూడా విలేతాండవం ఆడుతుంది. అందులో పావులుగా రైతులు మారిపోయారు. ఎందుకంటే ప్రభుత్వాలు ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉండే నీళ్ళని, అది గోదావరిలో కావచ్చు, గోదావరి ప్రవాహాన్ని కావచ్చు, కృష్ణా ప్రవాహాన్ని కావచ్చు, తెలంగాణని నీళ్ళతో నింపాల్సిన అవసరం ఉండే మొదట్లోనే. కానీ అంతా ఏమైపోయింది, డ్యాములు లీకేజీలు, గేట్లు ఎత్తకపోవడాలు, లేకుంటే ముంపు ప్రాంతాలని చెప్పి రకరకాల ప్రయత్నం, నీళ్ళు మొత్తం కిందికి వదిలిపెట్టినాక ఇప్పుడు ఏముంటే ఏమున్నది, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టున్నది విషయం ఇది. ఇకపోతే ఇంకో ముచ్చట, ఇక్కడ ప్రజావాణి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా పెడుతుంది కదా, ప్రజావాణి అని చెప్పి. ప్రజావాణి ముచ్చట ఏమైపోయింది అంటే, రోజు రోజుకు ప్రజావానికి జనం తాకిడి కొంత ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది, రకరకాలుగా వస్తున్నారు, రకరకాల సమస్యలతో వస్తున్నారు అనుకోండి. ఆడికి వస్తే గతంలో ఏర్పాట్ల కోసం ముఖ్యమంత్రి వచ్చిన రోజు చూస్తే, రేవంత్ రెడ్డి వచ్చిన రోజు చూస్తే అబ్బా ఏం ఏర్పాట్లు చేసిరా అన్నట్టుగా అనిపించింది. తర్వాత ఆ ఏర్పాట్లు కాస్త అరకొరగా సరైనటువంటి సదుపాయాలు లేక, ఇక్కడ చూడండి మొదట ఈ గేట్ నుంచి ఇటు ఎటువైపు అయితే గేట్ ఉందో ఇక్కడ ఇటువైపు గేట్ నుంచి మొదలుకుంటే అక్కడ దాకా మీకు ఆ వీడియో ఇంటర్నల్గా చూపిస్తాయి. ఇంకో ఇక్కడ ఇది గేట్ ఎంట్రెన్స్, ఇదంతా కూడా టెంట్లు వేసి ఉండేది, వైట్ టెంట్లు వేసి అక్కడ ఆ జనం వచ్చేవాళ్ళు కావచ్చు, లేకపోతే కొంత విసలుబాటు. ఎందుకంటే ఇది ఎండాకాలం, ఇప్పటికే 40 డిగ్రీలు దాటిపోయింది ఎండ, ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇక్కడ ఎవరి తప్పిదమో అర్థమైతే లేదు. ఇక్కడ చెట్ల కిందిగో జనం చెట్ల కింద నిల్చొని చెట్ల కింద కూర్చొని ఉంటున్నారు. రావాలా వచ్చిన ఎంతసేపు 2 నిమిషాల కంప్లైంట్ ఇచ్చుడే అయిపోతుంది. అక్కడ అడిగి పోగానే డిపార్ట్మెంట్ ఉంటుంది, పోవాలి కంప్లైంట్ ఇవ్వాలి, మెసేజ్ వస్తుంది, పోవాలి పంపిస్తారు. సరే అలా ఎంత పరిష్కారం అవుతానే ఏం పోతాను తర్వాత సంగతి అదంతా. కానీ మినిమం ఫెసిలిటీస్ క్రియేట్ చేయలేకపోతున్నారా? గతంలో ఉన్నటువంటి ఇక్కడ టెంట్ ఉండే, వైట్ టెంట్ ఉండే, వైట్ టెంట్ ఉండే, ఇదంతా ఈ ప్రాంతం అంతా వైట్ టెంట్ ఉండే, ఏమైపోయింది ఇప్పుడు అదంతా? ఇంకా రాను ప్రజలను ఇంకా వాళ్ళు రాకుండా చేయాలన్నటువంటి ప్రయత్నం కనబడుతుంది. మరి కాంట్రాక్టర్లు తప్పిదమా ఎవరు తప్పిదమో కానీ వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకొని ఏం పరిష్కార మార్గం చూపిస్తారు? కనీసం గేట్ కాడ నుంచి జనం పోయే దగ్గర నీడననే లేకపోతే ఎట్లా? మీరు అక్కడ వాటి కింద ఉండనియరు. చెట్ల కింద ఇక్కడ చూడండి, ఇక్కడ చెట్ల కింద ఇంకో చూడండి, చెట్ల కింద ఇగో లోపల ప్రజాభవన్ లేవి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ నుంచి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ టెంట్ ఉండే, తర్వాత కొంత అక్కడ కూర్చొని ఒకరిద్దరు కూర్చొని, అంటే కేవలం వాళ్ళు వెళ్ళే రహదారి అంతా కూడా వెళ్ళి అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్ళిన తర్వాత 5 నిమిషాలు అప్లికేషన్ ఇచ్చుడు అయిపోతుంది. ఇక వాళ్ళు ఎండన కూడా వస్తారు, జర కూర్చుంటామని తీరదీరుతామని ఏదో రకరకాల ప్రయత్నాలతో చెట్ల కింద కూర్చుంటారు. ఇప్పుడు ఉన్న అంటే ఎందుకు తొలగించాల్సి ఫస్ట్ క్రియేట్ చేయడం ఎందుకు? ఏమో జరుగుతుంది అని చెప్పుకోవడం ఎందుకు? క్షేత్రస్థాయిలో వాళ్ళ ప్రజానికానికి ఒక నిమిషం మీకు ఇంకో వీడియో చూపిస్తా. ఏమంటారంటే మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం, ప్రజావానికి ఒక సమస్య వచ్చిందనంటే కింది స్థాయి కార్యకర్త, కింది స్థాయి ఎవరైతే తప్పులు చేసిర్రో వాళ్ళు భయపడిపోవాలి. కానీ ఇక్కడ చూస్తే భయపడు కాదు, పోతే పో ఏమైతే చేసుకుందాం పో అని. ఇక్కడ ఒక మాజీ సైనికుడు, మాజీ సైనికుడు అట, ఆయన సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో నాగారం మండలం అట అయింది. ఆయనదో భూమి కబ్జా అయిపోయిందట. అంటే అక్కడ అన్ని రికార్డులు ఉన్నాయి, కొనుగోలు పెన్షన్తో కొనుగోలు చేసిందట. తర్వాత ఏమైంది, అది ధరణి రాగానే ఆయన పేరు ధరణి పాస్ పుస్తకం వచ్చింది, అలా ఎన్ని ఎకరాల భూమి అలాట్ ఉన్నట్టుగా అన్ని డీటెయిల్స్ వచ్చేసినాయి. కొన్ని ఇబ్బంది పడ్డాడు, కొంతమందికి ముట్ట చెప్పిన కాడికి ముట్ట చెప్పేసిందట. అట్టగా రికార్డుల మీద వచ్చింది, భూమి అయితే ఎక్కింది. నా భూమి సర్వే చేసి అని చెప్పి హైకోర్టుకి పోయిందట. తర్వాత సిసిఎల్ఏకి వచ్చిందట, ఎంఆర్ఓ దగ్గరికి పోయినట్ట, ఆర్డీఓ పోయినట్ట, కలెక్టర్ పోయినట్ట, సిసిఎల్ఏకి వచ్చిందట, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చిందట, హరీష్ రావుకి ఇచ్చినట్ట, కేటీఆర్కి ఇచ్చినట్ట, కేసీఆర్కి ఇచ్చినట్టు, సమస్య పరిష్కారం కాలేదట. ఒక గిసంట్ ఆయన ఏం చేసిండు, అక్కడికి వస్తే నా ప్రజావానికి వచ్చిండు. ప్రజావానికి వస్తే ఏం కావాలి? కింది స్థాయి వాడిన అధికారులు తప్పిదాలు చేస్తే, అక్రమాలకు పాల్పడితే, అవినీతికి పాల్పడితే వాళ్ళు భయపడిపోవాలి. అరే ముఖ్యమంత్రి దగ్గరికి పోతుందా, మా సమస్య మమ్మల్ని తొలగిస్తారో, మాకు ఇబ్బంది అయిందని చెప్పి విచారణ చేసేటట్టుగా ఉండాలి. ఇదేం చేసిండు, ఇది 3వసారి వచ్చుడు. ఎంఆర్ఓ ఏమంటున్నాడు, ఇరికేనా నువ్వు రేవంత్కే చెప్పుకో, ఇంకెవరికైనా చెప్పుకో, ఏం చేసుకుంటావు చేసుకోపోని వదిలిపెట్టేసినట్టు ఆయనని. అంటే ఇట్లా ఒక్కరి ఉదాహరణ చెప్తున్నా ముచ్చటి ఇది. ఇట్లా అనేక మంది కింది స్థాయి నుంచి ఎవరైనా పైకి వచ్చిర్రు, ముఖ్యమంత్రిని కలవనీకి వచ్చిరన్నప్పుడు
లేకపోతే ముఖ్యమంత్రి ఆఫీస్కి వచ్చి వినతి ఇచ్చిరన్నప్పుడు ప్రజాపాలనలో ఏం కావాలి, కింది స్థాయి అధికారులు ఎవరైనా తప్పులు చేసి ఉంటే వాళ్ళు వణికిపోవాలి. అరే ముఖ్యమంత్రి దగ్గరికి పోయిందా మా సమస్య ఇజ్జత పోతుంది, నాకు పదవి పోతుందో, నా డిస్మిస్ చేస్తారో, సస్పెండ్ చేస్తారో అని చెప్పి భయపడిపోవాలి. కానీ ఏమవుతుంది, చెప్పుకోకపోయి ఏమైతే చూస్తావా అన్నట్టుగా అవుతానే అంతే. ఇక మెసేజ్లు అయితే వస్తానే, రాగానే ఇక్కడ అప్లికేషన్ ఇవ్వగానే తెల్లారంగానే మెసేజ్ అయితే వస్తాను, కానీ ఆ పరిష్కారం ఏంటి, ఏడైతుంది అనేది మాత్రం మరి ఏమో. మొన్న చూస్తే ప్రజావాణిలో 4 లక్షల దరఖాస్తులు వస్తే 3,50,000 దరఖాస్తులు పూర్తయినా ఇంకా 50 లక్షల దరఖాస్తులే అపరిష్కృతంగా ఉన్నాయి. దాని మీద వేగవంతమైన పని కొనసాగుతుందని అంటున్నారు. కానీ మరి ఏం పరిష్కారం అయిందో, వచ్చిన 10-15 సార్లు వస్తారు. ఇక్కడ ఏర్పాట్ల విషయం గురించి మాట్లాడుకుంటే కనుక ఏర్పాట్ల విషయంలో కూడా మొదట్లో ఉన్నటువంటి ఉత్సాహం, మొదట్లో ఉన్నటువంటి ఆ కుతూహలం ప్రభుత్వమే కావాలని ప్రజలను విస్మరిస్తుందా, లేకుంటే ఎంత తక్కువ చేస్తుందా, రాకుండా అయితే భయాన్ని వదిలేస్తుందా? ఇక్కడ మొదట్లో చేసిన ఏర్పాట్లు ఏమి లేవు. సో కొన్ని వేల మంది జనం వస్తారు రోజు. ఇక్కడ 3,000 అప్లికేషన్లు, 4,000 అప్లికేషన్లు వస్తున్నాయంటే చిన్న ముచ్చట ఏం కాదు. 3-4,000 అప్లికేషన్లు వస్తున్నాయంటే ఒక్క అప్లికేషన్ ఇచ్చేందుకు వాళ్ళ సమస్యలు చెప్తాను కొన్ని 10,000 మంది వస్తున్నారు. అంటే ఎటీటుగా ఒక రోజు ప్రజావాణిలో 10,000 మంది వరకు సుమారుగా జనాభా వచ్చిపోతున్నారు. 5 నుంచి 10,000 మంది, యావరేజ్గా 5,000 మంది, ఎంత తక్కువ ఉన్నా కూడా. సో వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అక్కడ పోతే ఏమైందా ఈ టెంట్ అని అడిగితే అక్కడ అధికారులు పోలీసు వాళ్ళు ఏమంటారు, పోలీసు వాళ్ళు ఏమో మాకు సంబంధం లేదని అంటున్నారు. అక్కడ సంబంధం మరి ఎవరున్నారా అని చెప్పి అక్కడికి పోయి ఎవరన్నా ఇంకెవరన్నా అక్కడ ఎవరు కలెక్టర్కి సంబంధించినటువంటి కింది స్థాయి పిఎల్ అని అడిగితే కాంట్రాక్టర్లు తీసుకపోయారు. కాంట్రాక్టర్ని తీసుకుపోతారు, పైసలు ఇవ్వకపోతే తీసుకుపోతారు. గీఎస్ ఏర్పాటు కూడా ప్రభుత్వం చేయలేదా? చాలా ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి. ప్రజాపాలన అంటే ఒక రోడ్ల పడే చెండలు తిప్పడమా? వెంటనే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇక కింది స్థాయిలో ఎవరైనా తప్పులు చేసినా ఇక్కడికి వస్తే భయపడిపోవాలి. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ మీద విచారణ చేయాలి. ఎవరి మీదైతే కంప్లైంట్ వస్తుందో, నిన్న ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చిన ఉదాహరణ తీసుకుంటే ఆ ఎంఆర్ఓ కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ ఎంఆర్ఓ విచారణ చేయాలి. ఎసంటోడు ఏంది, ఏం కథ, ఎన్ని అక్రమాలకు పాల్పడ్డాడు, ఏం కథలు ఉన్నాయి దగ్గర అని చెప్పి గసంటోని మీద ఎంక్వైరీ చేయాలి. అప్పుడేమైపోతుంది, ఈ ప్రక్షాళన కింది స్థాయిలో భయపడిపోతారు. అరే పలానా ముఖ్యమంత్రి దగ్గరికి సమస్య ఏమైందంటే భయపడిపోతారు. కానీ కేవలం చిట్టీలు తీసుకోరి, సమస్యలు రాసుకోరి, అయితేది పో ఎప్పుడయ్యేది? ఫస్ట్ గసంటు అధికారం మీద కంప్లైంట్ వస్తే వాళ్ళ అధికారం మీద విచారణ చేపట్టాలి. అప్పుడు ఏమైపోతుందంటే వీళ్ళు భయపడిపోతారు. అరే పలానా ముఖ్యమంత్రి దగ్గరికి బోధికనే పాపం సమస్య కోసమేనా అంటే భయపడిపోతారు. గసంటి విషయాలు వెలుగులోకి తీసుకొస్తే ప్రజలకు కొంత ఏమంటారు జరుగుతున్న ఒక నమ్మకం, ఒక భరోసా ఏర్పడుతుంది.